హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మళ్ళా వచ్చేసానండి. చూడండి, మనోళ్ళు అయితే ఇక్కడైతే తెగ కష్టపడుతున్నారనమాట మన కోసం. చూడండి ఫ్రెండ్స్, నాకైతే ఫీవర్ వచ్చింది కదా, దానికోసం అని చెప్పేసి చూడండి ఈరోజు అయితే క్యారెట్ కర్రీ చేస్తున్నాను అనమాట. నాకైతే హెల్త్ బాగలేక కొంచెం తినాలనిపించి చేసుకుందామని చెప్పేసి ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ అయితే పచ్చిమిర్చి వేసా, ఉల్లిపాయలు వేసాను అనమాట. కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను అనమాట. ఇక్కడైతే చూడండి, కొంచెం టేస్ట్ కోసం పచ్చనిపప్పు అయితే వేద్దామని అనుకుంటున్నాను నేనైతే. చూడండి ఫ్రెండ్స్, పచ్చనిపప్పు కూడా వేసేసారనమాట. ఈరోజు అయితే హెల్త్ బాగాలేదు ఫ్రెండ్స్, నాకైతే కొంచెం జ్వరం కూడా వచ్చిందనమాట లైట్గా. ఇక నోరైతే ఏమీ తినాలనిపించట్లేదు కాబట్టి కొంచెం క్యారెట్ ఫ్రై చేసుకుందాం, బీట్రూట్ క్యారెట్ లైట్గా అని చెప్పేసి చేస్తున్నాను అనమాట. ఇక్కడైతే చూడండి, సాల్ట్ కొంచెం వేయాలి, వేస్తే కొంచెం తొందరగా మగ్గిద్దని చెప్పేసి వేస్తున్నాను అనమాట. పసుపు వేసుకున్నాను, కొంచెం సేపు మగ్గబెట్టేసుకున్నాము. తర్వాత వచ్చేసి ఇవ్వండి క్యారెట్, బీట్రూట్ కూడా వేద్దామని చెప్పేసి కొంచెం చిన్న ముక్కలు అయితే కట్ చేయించా. ఒకటైతే మా వాళ్ళకైతే ఇష్టం లేదు, మాకొద్దు అంటున్నారు. సరే వండిన తర్వాత తిని చూడండి ఎలా ఉంటుందో అని చెప్పేసి నేనైతే వండుతున్నాను అనమాట. చూడండి, బీట్రూట్ కూడా వేసుకుంటున్నాను అనమాట. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నాకైతే ఫస్ట్లో ఇష్టం లేదు కాదులే, కానీ మా మేనత్త ఒక ఆవిడైతే వండి పెట్టిన తర్వాత నుంచి నేనైతే బాగా ఇష్టంగా తింటాను అనమాట. క్యారెట్ కర్రీ అంటే చాలా ఇష్టం అనమాట నాకైతే. చూడండి, ఇక్కడైతే కలదిప్పేస్తున్నాను అనమాట. మగ్గిపోయిన తర్వాత 2 స్పూన్ల కారం అయితే వేసుకుంటున్నాను అనమాట. పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం ఘాటుగా ఉండాలని చెప్పేసి జలుబు చేసిన మీద కొంచెం యాడ్ చేసాను. చూడండి, ఇక్కడైతే ఫ్రై అయితే చేసేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఫ్రై అయితే అయిపోయిందండి. మన క్యారెట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఇక్కడైతే చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా, చాలా బాగా కుదిరిందండి. చూడండి, వేడివేడిగా అన్నంలో తిందామని చెప్పేసి ఆ అన్నం అయితే పెట్టేసుకున్నాను, కర్రీ కూడా వేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడైతే తింటానమాట. తిని టేస్ట్ ఎలా ఉందని చెప్తాను. చూడండి, వేడివేడిగా తినాలి అని చెప్పేసి 2 రోజుల నుంచి అన్నం తినాలనిపించట్లేదు ఫ్రెండ్స్. ఈరోజు అయితే వేడివేడి కూర అన్నం తినేద్దామని చెప్పేసి చూడండి తింటున్నాను అనమాట. కొంచెం వేడివేడిగా ఉంది. చూడండి, టేస్ట్ అయితే సూపర్ వచ్చింది ఫ్రెండ్స్, చాలా బాగుంది. కొంచెం ఘాటు అనిపించింది, నా గొంతు నొప్పి వస్తుంది కాబట్టి కొంచెం ఘాటు అనిపించింది.